అండి ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి ఇచ్చిన ఆయన యొక్క ధన్యత బట్టి, కృపను బట్టి ఆయనకి మాత్రమే వేలాది వందనాలు. వాక్య నిమిత్తము ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దామని. పరిశుద్ధురాన ఆయనానికి వేలాది వందనాలయ్యా. ఆయనానికి స్తోత్రం స్తోత్రం ప్రభువానికి వందన. ఇగోనైనా మరొక నూతన ప్రవర్ధనం ప్రభా, నూతన ఉదయకాల సమయం మాకు ఇచ్చావు. అందును బట్టి నీకు వందనాలయ్యా. నాయనా మా ప్రాణ దేహ ఆత్మలను ప్రభా నీ ఎదుట ఉన్నాయి. ఉన్నామనడానికి నీ కృప మాత్రమే ఆధారం, నీ ప్రేమ మాత్రమే ఆధారం. ఏ మంచితనం ప్రభా, మాలో ఏ నీతి లేదు ప్రభు, కేవలం నీ ప్రేమ బట్టి, నీ కృపను బట్టిన నైనా నీకు స్తోత్రం ప్రభా. నీకు వచ్చి నీకు నైనా మీట్లో ఉన్న మందుని బట్టి నీకు వందనం. ఇంకా రాబోతున్న వారిని ప్రభా త్వరగా తీసుకురండి ప్రభు. నీకు వందనం. ఇదిగోనైనా నైనా నీ జ్ఞానంతో, నీ ఆత్మ సహాయంతో నైనా చెప్పుకోవటానికి, ధ్యానించుకోవటానికి నన్ను ప్రభా నువ్వు మాకు సహాయం దయచేయమని నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఏస్తున్నాం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుకుందాం, ధ్యానించుకుందాం. ఇదేనాన ఈ లోకంలో ప్రేమ అనేది చాలా విలువైనది. ఏమైనా కోల్పోతున్నాం, ఏమైనా దిగజారిపోతున్నాం అంటే ప్రేమ గురించి మాట్లాడటానికి చాలా అది ఎంతైనా ఉంది. దేవుని ప్రేమ అనే విషయం వచ్చేసరికి, ఎందుకంటే ఈ లోకంలో దేని గురించి అయినా మనం ఎస్టిమేషన్ వేయొచ్చు, అంటే అంచనాలు వేయొచ్చు. ఈ లోకంలో ఉన్న యొక్క పర్వతాల గురించి, ఈ లోకంలో ఉన్న సముద్రాల గురించి, సముద్రాలు కూడా ఆ సరిహద్దులు, అది మన యొక్క భౌగోళిక సరిహద్దులు మనకి ప్రభుత్వాల దగ్గర మనం ఉంటాయి. అప్పుడప్పుడు సునామీలు వచ్చేటప్పుడు, అప్పుడప్పుడు ఈ యొక్క ప్రకృతి యొక్క డిస్టర్బెన్స్ జరిగేటప్పుడు అవి సరిహద్దులు పోతాయి. మరలా ఒక 4-5 వారాలు, కొన్ని నెలలు కష్టపడితే మరలా వారి సరిహద్దుల వరకు కరెక్ట్గా వచ్చేస్తాయి. అలాగే ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత అంటే కరెక్ట్గా మనం అడుగులతో పాటు మనం చెప్పగలుగుతాం. ప్రతిదీ ఉంది. అయితే దేవుని యొక్క ప్రేమ విలువ ఈ లోకంలో ఎవరైనా కట్టగలరా అంటే అది అసాధ్యం అండి. ఎందుకంటే అది ఎంతో విలువైనది, వివరింపలేనిది, వర్ణించలేనిది. ఎందుకంటే ఒక దైవ ప్రేమ మానవుని కొరకు వెచ్చించింది, చెల్లించింది, అంతటి విలువైనది. ఆయన ప్రేమ మనం వివరించలేదు. చాలా గొప్పది అని అన్నం తప్ప దాన్ని ఇంత ఇంత అని మనం సరితోల్చడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే దైవ ప్రేమ, మానవ పట్ల ఉండే దేవుని ప్రేమ అంత విలువైనది. అయితే ఆ ప్రేమ యొక్క విలువ మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న ప్రేమ యొక్క విలువతో మనం ఈ భూమి మీదే ఆ ప్రేమ యొక్క విలువ మనం పాటిస్తూ ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమ విలువ, దేవుని యొక్క ప్రేమ మహిమ అని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ప్రేమ అండి 4 రకాలు. ఎవరైనా రాసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. ప్రేమ ముఖ్యంగా 7 రకాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ ముఖ్యంగా 4 రకాలు మనం ఈ లోకంలో మనం చూడవచ్చు. ఈ 4 రకాల ప్రేమ తప్ప వేరే రకం మనకు కనబడదు. ఒకటి వివరిస్తుండగా విందాం, శ్రద్ధగా విందాం ప్రతి ఒక్కరు కూడా. అయితే చూడండి, మొట్టమొదటి యొక్క ప్రేమ ఎరోస్ లవ్. ఎరోస్ లవ్ అంటే ఈ లోకంలోని ఇప్పుడున్నది ఈ ప్రస్తుతం ఏలుబడి చేస్తున్న యొక్క ప్రేమ ఎరోస్ లవ్ అంటారు. ఈ ఎరోస్ లవ్ ఏంటంటే ఇది ఎక్కువ, అది యవ్వనస్తులు అవ్వచ్చు, లేదంటే మిడిల్ ఏజ్ మధ్య వయసు అవ్వచ్చు. ఎక్కువ మందిలో ఇది ఏలుబడి చేస్తున్న యొక్క ప్రేమ. ఈ యొక్క ఎరోస్ లవ్ ఏంటంటే అట్రాక్షన్తో కూడింది, అంటే సెక్సువల్ లవ్ అంటారు దీన్ని, ఎరోస్ లవ్ అన్నమాట. ఈ యొక్క ఎరోస్ లవ్ ప్రస్తుతం పాపం ఏలుబడి చేస్తున్న యొక్క ప్రేమగా మనం పిలవచ్చు. మనం చూస్తాం ఈ ఈ యొక్క లోకంలో యవనస్తులు అవ్వచ్చు, మధ్య వయసు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా ఇది సాతానిక అపవర్తకునిక పనిముట్టుగా, సాధనగా వాడబడుతున్న ప్రేమ ఎరోస్ లవ్. ఇంకోటి స్పోర్ట్స్ లవ్ అండి. ఈ స్పోర్ట్స్ లవ్ బాధ్యతతో కూడిన ప్రేమ. ఈ ప్రేమను ఏమంటారంటే స్పోర్ట్స్ లవ్. దాని తర్వాత స్థానంలో ఉండేది ఇది. స్పోర్ట్స్ లవ్ అంటే ఇప్పుడు మన మధ్య ఎక్కువ ఉండేదండి స్పోర్ట్స్ లవ్. చూడండి, తల్లిదండ్రులు పిల్లల కోసం బతుకుతారు. వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందో, అమ్మో నా పిల్లల కోసం నేను బతకాలి, నా పిల్లల కోసం నేను, వారు ఉద్యోగం చేయడానికి బలం లేకపోయినా, శక్తి లేకపోయినా, ఆ రోజు వారి కూలీ పనులు వెళ్ళటానికి
బలం, శక్తి ఆహ్, క్షీణించిపోయినా అయినా సరే ఎందుకంటే నా పిల్లల్ని పోషించాలి, నా భార్యని పోషించాలి, ఇగో నా పిల్లల్ని చదివించాలి ఆహ్, ఆహ్, అనేసి ఆ భర్త ఏ విధంగా కష్టపడతాడో, అలాగే భార్య కూడా తనకి ఎంత అనారోగ్యం వచ్చినా అమ్మో! లేదు నా యొక్క వండు వ వచ్చేసరికి ఇగో నా భర్త వచ్చేసరికి వండి పెట్టాలి. నా పిల్లలు వారి శక్తి క్షీణించిపోయిన బాధ్యతతో కూడిన ఎందుకంటే నా భార్య, పిల్లలు కాబట్టి నేను వారిని చదివించాలి. వారు జాగ్రత్తగా చూసుకోవాలి. నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నాను. అంటే ఇది నా బాధ్యత నేను నెరవేర్చాలి, నిర్వర్తించాలి అనేది స్పోర్ట్స్ లవ్ అండి. ఇది 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 చూస్తాం. ఇది ప్రతి ఒక్కరిలో కామన్‌గా చూస్తుంటామాట. ఇంకోటండి దీంట్లో అయితే ఈ స్పోర్ట్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి. అంటే కొంతకాలం అయిన తర్వాత ఇదిగో నేను ఇంత చేశాను కదా! మరి నువ్వు ఇంత చెయ్యాలి కదని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆశించుకునే స్థాయిలు ఇక్కడ మనకు కనబడతాయి. ఇంకో మూడోదండి ఫిలియా లవ్. ఈ ఫిలియా లవ్‌లోని ఇది ఎక్కువ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ప్రేమ. దీన్నే ఇంకొక మాట మనం అనుకోవచ్చు. కండిషనల్ లవ్ అని అనొచ్చండి. ఇప్పుడు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, బంధువుల మధ్య ఉండే ప్రేమ ఏ ప్రేమ అంటండి ఫిలియా లవ్. అంటే ఇది కండిషనల్ లవ్. అంటే ఇది నేను చేశాను కాబట్టి ఇది నువ్వు చెయ్యాలి. అది నేను చేశాను కాబట్టి ఇది నువ్వు చెయ్యాలి. ఏటో అప్పుడు అంతకాలం నేను చూసాను. ఈ ఒక్కసారికి ఇది చూసేసరికి ఇలా మన మాటలు వింటాం, అనుకుంటాం, మాట్లాడుతాం. దీన్ని ఫిలియా లవ్ అంటారండి. ఇది కండిషనల్ లవ్. నాలుగో ప్రేమ ఉందండి. అది మనం ఇప్పుడు ధ్యానించుకున్న ప్రేమ, విలువైన ప్రేమ. అది దేవుని నాలుగో ప్రేమ పేరేంటంటే అగాపే ప్రేమ. హల్లెలూయా! అగాపే ప్రేమ. ఈ ప్రేమే దేవుని యొక్క ప్రేమ. అయితే ఈ ప్రేమ గురించి మనం వివరించుకుందాం. ఈ ప్రేమలండి ఈ మొదట 3 చెప్పుకున్నాం కదండీ! అటువంటి స్వార్థం గాని, అటువంటి కలహం గాని, అటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ కానీ ఏమీ ఇక నిస్వార్థమైన ప్రేమ, ఆహ్, ఇక వర్ణించలేనిది ఇక ప్రేమ, ఎటువంటి కండిషన్ లేని ప్రేమ, ఎటువంటి షరతులు లేని ప్రేమ ఏదైనా ఉందంటే అగాపె ప్రేమ. ఆ అగాపె ప్రేమే దేవుని యొక్క ప్రేమ. అయితే ఈ ప్రేమ దేవుని యొక్క ప్రేమను ఎందుకు ఇంతగా మనం వర్ణించుకోవాలంటే, తెలుసుకోవాలంటే చూడండి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉందంటే తన యొక్క కుమారుని ఈ లోకములకు పంపి ఒక మంచి వాళ్ళ గురించి ఏమైనా త్యాగం చేశాడంటే కాదు. చెడ్డవారిండి తెలిసి కూడా ఇక పాపాత్ములు తెలిసి కూడా ఆ పాపమును పోగొట్టడానికి చెల్లించిన యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ తన కుమారుణ్ణి మనం చూసుకున్నట్లయితే ఒకసారి చదువుదామని ప్రతి ఒక్కరి కూడా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాలు ఎవరైనా చదువుతారా? కొలస్సీ కొలస్సీ 3వ అధ్యాయము 13-15 వచనాలు. వివరించుకుందాం ప్రతి ఒక్కరికి. నెంబర్ ఎంతండి? కొలస్సీ పేజ్ నెంబర్ వచ్చింది. చదువుతానండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. ఎవడైనను తనకు హాని చేస్తునని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. 14 కూడా వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది. చాలండి. చూడండి ఇక్కడ మన కొరకు తన కుమారుణ్ణి ఏ విధంగా సమర్పించాడో, ఏ విధంగా త్యాగం చేయడం జరిగిందో అంటే మనల్ని క్షమించలాగున మన పాపములను ఫర్గివ్ చేసి మన పాపముల యొక్క ప్రతి ఒక్క పాపములను మన్నించి మనల్ని క్షమించి
తన యొక్క కుమారుని ఏ విధంగా త్యాగం చేస్తాడో అలాగే మీరు కూడా ఒకరిని ఒకడు క్షమించుకోండి. క్షమాపణ మీలో ఉండాలి. ఎందుకంటే నేను చూపించిన యొక్క ప్రేమ ఇటు ఈ ఈ పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను మీరు కూడా ధరించుకునండి. అంటే ఈ ప్రేమ మనం కూడా ధరించుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే దేవాది దేవుడు మనల్ని క్షమించే ప్రకారంగా మనం కూడా ఒకరిని ఒకరు ఆ క్షమాపణ కలిగి ఉంటే దేవుని ప్రేమ మన మధ్య ఉంటది. ఈ దినాన ఈ ఈ విషయం చూస్తే చాలా తక్కువ కదండి. ఎందుకంటే ప్రతీకారాలు కీడుకు ప్రతీకారాలు తీర్చుకునే యొక్క ఆ, విధిలో ఉంటారు కానీ ఒకరినొకరు క్షమించుకునే యొక్క పరిస్థితి ఎక్కడైనా చూస్తూ ఉంటే అది లేదు. అలాగే దా ఇంత మాత్రమే కాదు, ఇతరులను క్షమించి విడిచిపెట్టేస్తే అంతటితో పోయేది కాదు. నిజమైన ఆశీర్వాదం. ఎందుకంటే మనల్ని మన పాపములు పోగొట్టి ఆయన విడిచిపెట్టలేదు. మనల్ని మన జీవితాల మీద ఉండే యొక్క శాపం పాపం తొలగించి విడిచిపెడితే ఓకే. కాదు కాదు ఇంకొక స్టెప్ వేయడం జరిగింది. మనల్ని పరిపూర్ణతకు మార్చి మనల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదించి ఈ భూమండలం మీద కాకుండా తన నిత్య రాజ్యానికి తీసుకెళ్లి ఒక గొప్ప ప్రణాళికన ఆ యొక్క ప్రేమలో మనం చూడడం జరుగుతుంది. అలాగే మనం కూడా మన శత్రువుని క్షమించడం మాత్రమే కాదు కానీ వారిని ప్రేమించాలట. వారి యొక్క మేలు కొరకు మనం ప్రార్థన చేయాలట. అది ఎక్కడ ఉందంటే లోకసు వార్త 6వ అధ్యాయము 26, 29 వచనాలు మనం చదివినట్లయితే చదువుదామని. లోకసు వార్త 6వ అధ్యాయము 26, 29 చదువుతాను ఓకే, వినండి. చదువు. లూకాసు వార్త 6వ అధ్యాయము 26 26వ వచనం చదువుకుందాం. ఆ, మనుష్యులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరుల అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పుచున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకుని పోవువాన్ని నీ అంగీని కూడా ఎత్తుకుని పోకుండా సరే, అడ్డగింపకు. థ్యాంక్స్. నిన్ను ఆమేన్. దేవుని యొక్క ప్రేమ ఎంత లోతుగా మనకి తెలుస్తుందంటే మన యొక్క పాపంను క్షమించడం మాత్రమే కాదు కానీ ఒక గొప్ప ప్రణాళిక వేయడం జరిగింది. మన మీద ఉండే అపవిత్రత పోగొట్టి పవిత్రత ఇచ్చి ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఒక మార్గదర్శకంగా చూపించి అనేక మార్గాలను ఆజ్ఞలు మనకి ఇచ్చి అంత మాత్రం కాకుండా ఈ లోకంలో పోగొట్టుకునే సమాధానం దేవునితో పోగొట్టుకునే ఎడబాటును మరలా ఆ సంబంధం కలుపుకొని అంత మాత్రమే కాకుండా ఆయన దగ్గరికి మరలా ఇదిగో నా కుమారుడు నా కుమార్తె నీ సీట్ నీకుంది, నీ కిరీటం నీకుంది, నీ యొక్క ఆ యొక్క సింహాసనం నీకుంది, ఎదురు చూస్తున్నాను, ఇగో నువ్వు రా అనేసి ఒక గొప్ప ప్రణాళికతో కొన్ని దేవుని యొక్క ప్రేమ మనం చూసినట్లయితే మనకు కూడా మనకు కూడా కొన్ని ఆజ్ఞల సూచనలు ఇవ్వడం జరిగిందండి. ఇదిగో నీ సహోదరుని లేదంటే సహోదరుని ఇక సహోదరుల పట్ల తప్పిదం ఏదైనా చేసినట్లయితే ఒకరినొకరు క్షమించుడి. అంత మాత్రం కాకుండా క్షమించి విడిచిపెట్టడం మాత్రం కాకుండా వారిని ప్రేమించాలి. వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని శపించిన వారిని దీవించడి. ఎవరైతే మిమ్మల్ని శపిస్తున్నారో వారిని దీవించాలి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. వాళ్ళ మేలు కొరకు మనం ప్రయాసపడాలి. ఈ యొక్క మార్గంలోనే ఇంత డెప్త్గా వెళ్తే గానీ ఆయన నిజమైన ప్రేమ యొక్క విలువ మనం ఎప్పటికీ తెలుసుకోలేమండి. అప్పుడు మనకు అనిపిస్తే ఓ నిజమే కదా, ఆయనకి ఎంత బాధ పెట్టాను నేను, ఎంత ఎడబాటు కలిగించాను, ఎంత అపవిత్రుడైనా, ఎంత శాపంలో ఉన్నానో అయినా నన్ను ప్రేమించాడే, అయినా నన్ను తన కుమారునిగా తన కుమార్తెనుగా చేర్చుకున్నాడే అనే అర్థము అంత లోతైన ఈ యొక్క ప్రేమలోకి వెళ్తే గాని మనకి తెలియదండి. అలాగే చూడండి ఈ యొక్క 1 కొరింథీ 13వ అధ్యాయము 1-13 వచనం మనం చదువుకున్నట్లయితే అది ఆ అధ్యాయం అంతా దేవుని యొక్క ప్రేమ గురించే. అధ్యాయం అంతా 1-13 వచనాలు కూడా ప్రేమ యొక్క లక్షణాలు ఉంటాయి. 4-8 వచనాలు ఆ 4 వచనాలు ప్రేమ యొక్క లక్షణాలు ఉంటాయి.
ఆ 1-13 వచనాలు కూడా దేవుని యొక్క ప్రేమ గురించి, అలాగే ఒక మనుషులుగా ఉండే మనం ఏ విధంగా ఉండాలి, ప్రేమ శాశ్వతకాలం ఉన్న దీర్ఘకాలం ఉన్న అది ఉప్పొంగదు, అనేకమైన లక్షణాలు కనబడతాయి. అయితే ఆ వచనాల 13వ వచనం మనం ఒకసారి చదువుకుందామండి. 1 కొరింథీ 13 అధ్యాయము 13వ వచనం. 13. వారి గొంతుకు తెరిచి సమాధి తమ నాలుకతో మోసం 1 చే కొరింథీ 13 అధ్యాయము 13వ వచనం. ఓకే. 1 కొరింథీ 13 13 3:13 అండి. 13 13 3:13 కదండి. 13 13 13. ఓకే. 1 కొరింథీ 13 అధ్యాయం 13 వచనం చదువుతున్నామండి. ఆ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. సరే, మళ్ళీ 14 కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపరుడు. చూడండి, అయితే విశ్వాసము, నిరీక్షణ ఈ రెండు చాలా గొప్పవి నిలిచును. అయితే ప్రేమ కూడా వాటితో పాటు నిలుస్తుంది. కానీ వాటిలో శ్రేష్టమైనది ఏమైనా ఉందంటే ప్రేమేనటండి. చూడండి, ప్రేమకు ఎంతటి విలువైన స్థానం ఉందో మనము చూస్తాం. అయితే అండి, ఈ ప్రేమ ఎందుకింత ఈ విశ్వాసం నిలుస్తుందట, నిరీక్షణ ఉంటుందట, ప్రేమ ఉంటుంది. కానీ ఈ మూడులో శ్రేష్టమైనది ప్రేమ. ఈ శ్రేష్టమైన యొక్క ప్రేమ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దేవుని ప్రేమను ఒక మనుషులుగా ఈ భూలోకంలో జీవించినంత కాలం కూడా మన యొక్క బంధువుల మధ్య కానీ, కుటుంబ మధ్యలో కానీ అది ఉండాలండి. అది ఉంటే గాని దేవుని యొక్క సంపూర్ణత మన కుటుంబంలో, మన జీవితం నెరవేర్చడానికి అవకాశమే లేదు, వీలు లేదండి. ఎందుకని చూడండి, ఈ లోకంలో ఉండేటప్పుడు ఒక ఫ్యామిలీ ఉందంటే అన్నిటి విషయంలో ఆస్వాదించబడుతున్నారు. కానీ ప్రేమ విషయంలోకి వచ్చేసరికి ఒకరి మధ్య ఒకరు ఏమీ ఉండదండి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అయితే స్పోర్ట్స్లో కానీ ఫీలియా ఉంటది, కానీ అగాపే ప్రేమ వారిలో కనబడదు. అగాపే ప్రేమ అంటే ఆ నిస్వార్థమైన ప్రేమ, సరతం లేని ప్రేమ, పాపం లేని ప్రేమ. ఆ ప్రేమ ఈ దినాన మనం చూడడం అసాధ్యం. అయితే ఈరోస్లో ఉంటది, స్పోర్ట్స్లో ఉంటది, ఫీలియాలో ఉంటది, కానీ ఈ అగాపే ప్రేమ అనేది ఒక క్రైస్తవుడిగా నీలో నాలో చూడటానికి దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడండి. అలాగే చూడండి, ఆజ్ఞల్లో ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. మనకు మనం ఏ విధంగా మనం ప్రేమించుకుంటామో, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి, అటు నాకు ఇలా జరగకూడదు, అలా జరగకూడదు అని మొట్టమొదటి ఇక ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ ఏమైనా ఉందంటే ఈ యొక్క ఆజ్ఞతోనే అనేకమైన ఆజ్ఞలు సంపూర్ణమైనట్టుగా మనం ఇక దేవుని వాక్యంలో మనం చూడడం జరుగుతుంది. అలాగే యోహాను 3:16 మనం చూసినట్లయితే ఇవంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచమని ఇక ఈ లోకం నుంచి, శ్రమ నుంచి, నరకం నుంచి తప్పించడం మాత్రమే కాదు, కానీ ఆయన రాజ్యంలోకి మనకి వెళ్ళటానికి ఆయన ప్రేమను మనం చూడటం జరుగుతుంది. చూడండి, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించును కాగా, ఈ కాగా దగ్గర చూడండి, తన అద్వితీయ కుమారుని అంటే తను తన కుమారుని పట్ల విశ్వాసం ఉంచాలి. ఇక్కడ దేవుని ప్రేమను కూడా మనము గుర్తెరగాలండి. ఈ లోకమును ఎంతో ప్రేమించును. అసలు ప్రేమించడానికి ఏమైనా అవకాశం ఉందంటే లేదు. కానీ దైవ ప్రేమకి అంతటి, అందుకని వివరించలేని వర్ణించలేని అంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. చూడండి, ఆదాము నుంచి చూసుకున్నట్లయితే, నోవాహు దినములు చూసుకున్నట్లయితే, అన్ని ఇశ్రాయేలీక ప్రజలు వచ్చేసరికి ఏ సిచ్యువేషన్ చూద్దామంటే దేవునికి కన్నీరు తప్ప ఎక్కడైనా సంతోషకరమైన వాతావరణం ఉందండి? ఎక్కడ లేదు. ఎక్కడ మనం చూడటం లేదు. కానీ దేవుడే ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఎడబాటు కలిగిన ఆ దినాన ఇశ్రాయేలు ప్రజలు, ఈ దినాన మనం ఎంత ఎడబాటు కలిగినా, ఎంత బాధ పెట్టినా మరలా ఆయనతో, ఇదిగో మోసేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో మీ మధ్య నేను నివసిస్తాను, నాకు ఒక ప్రత్యేక గుడారాన్ని కట్టండి, ఆ ప్రత్యేక గుడారం తర్వాత ఒక మందిరము, సొలొమోను మందిరం. ఆ తర్వాత చూడండి, అంటే తనే మన మధ్య నివసించడానికి ఆయనంతటా ఆయన ఈ లోకానికి రావటం మనం చూస్తుంటాం. అంటే ఈ జనాన్ని మనం మాట్లాడుకుంటే నీకు దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉందంటే, అందుకని అది తన యొక్క పవిత్రతను విడిచిపెట్టి, తన యొక్క సింహాసనం విడిచిపెట్టి
తన యొక్క ఘనతను విడిచిపెట్టి ఈ ఈ లోకంలోనికి దేవుని యొక్క ప్రేమ ఆయనకు ఉండే యొక్క ప్రేమతో మన మధ్యకు వచ్చి మనతో సంబంధం కుదుర్చుకొని ఆయనకున్న పవిత్రత మనకిచ్చి ఆయనకున్న ఘనతను పోగొట్టుకొని మనకున్న దరిద్రతను ఆయన స్వాధీనం చేసుకొని ఎంతటి విలువైన ప్రేమ మనకిచ్చి ఉన్నదంటే మనం ఎంత రుణస్థలమై ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకునే అవసరం ఎంతైనా ఉందండి. అలాగే 1 పేతురు 4:8 ఒకసారి చదువుదామండి ప్రతి ఒక్కరు కూడా. 1 పేతురు 4:8. 1 పేతురు 1 పేతురు 4:7 వచనం. 8. ఓకే, 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చాలండి. చూడండి, ప్రేమ అన్ని పాపములను అన్ని తప్పిదములను కప్పును. నిజమే కదండి. మన పట్ల ఆయనకుండే ప్రేమను బట్టే మన మీద ఉండే పాప శాపమును తొలగించడం జరిగింది. ఒకవేళ ఆ ప్రేమ లేకపోతే మనకున్న అపవిత్రత కానీ మచ్చ కానీ మన మీద ఉన్న శాపం కానీ తొలగించడానికి వీలు లేదు. ఎంతగా ఆయన దేవుని యొక్క ప్రేమ మన మీద ఉండే ప్రేమగా రుజువు చేయడం జరిగిందంటే, స్వయంగా తన కుమారుని ఇచ్చి, కుమారులు ఎంతమంది అని పోనీ ఒక 100 మంది కుమారులు ఒకరిని ఇచ్చాడంటే అది వేరు. ఒక మామూలుగా ఒక 10 మంది ఉన్నారు, అందులో ఒకరిని ఇచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు అంటే వేరు. కానీ తన ఒక్కగాని ఒక కుమారుణ్ణి అది నీ కొరకు నా కొరకు ఇచ్చారంటే చూడండి. ఒక ఒక తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, ఇద్దరు కుమారుడు చనిపోయాడు అనుకోండి, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కడిని ఎంత అల్లార ముద్దుగా పెంచుకుంటారో. తను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటారా? అస్సలు ఊరికి. ఎందుకంటే ఒక్కడే, ఆల్రెడీ ఒకడు చనిపోయాడు, ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు చాలా మందికి పిల్లలు ఒకలే ఉంటారు. ఆ ఒక్కరిని ఏదైనా తన వల్ల తప్పున్నా లేకపోయినా ఏమైనా అన్నట్లయితే ఆ తల్లిదండ్రులు ఊరుకోరు. ఎందుకంటే ఉన్నవాడు ఒక్కడు, వాడే వారసుడు, వాడే తన యొక్క పరువు ప్రతిష్టను తన కుటుంబాలను ఇచ్చేది చూసేది. అంతటి ప్రేమతో చూసుకుంటారు. కానీ దేవుని యొక్క విషయం వచ్చేసరికి అదే ఒక్కగాని ఉన్న ఒక్క కుమారుణ్ణి, ఇగోని 10 మందిలో ఒక్కరినే వాళ్ళు ఒక్కడినే, ఆ ఒక్కడే యొక్క కుమారుణ్ణి మన కొరకు ఇవ్వడం జరిగింది. అయితే ఆ దేని గురించి ఇవ్వడం జరిగింది? మరణం త్యాగం కొరకు, మన మీద ఉన్న పాపశాపమును తొలగించడానికి త్యాగం చేయడం జరిగింది. చూడండి, ఆ ప్రేమే మన మీద ఉన్న ప్రతి పాపమును కప్పివేసింది, తొలగించింది. అయితే ఇటువంటి మికిటికన ప్రేమ మనం కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒక్క మాటలో సంపూర్ణమైన ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 5:14. గలతీ పత్రిక 5:14 మనం చూసినట్లయితే చదువుతానండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించును అని ఒక్క మాటలో సంపూర్ణమైనది. ఇందాక చెప్పుకున్నాను కదండి. చూడండి, మనకు మనం ఏ విధంగా మనం ప్రేమించుకుంటామో, మనకు మనం ఏ విధంగా ఈ ప్రేమను మనం ఆశిస్తుంటామో, ఆ ఒక్క మాటలోనే సంపూర్ణమైనదటండి. దేవుని యొక్క ఆజ్ఞలన్నీ కూడా సంపూర్ణమైనది ఆ ఒక్క ఆజ్ఞతోనే. అందుకని దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా మనం అనుభవించామో, ఆ ప్రేమను ఏ విధంగా మనం అనుభవిస్తున్నామో, పొందుకున్నామో, మన ఆనందం, సంతోషం, సమాధానంతో ఉన్నామో, అదే ప్రేమను మనం ప్రేమించుకుని ఇతరులు కూడా మనము చూపిస్తూనే ఉండాలి. ఈ ప్రేమను మన బంధువుల మధ్య చూపిస్తుండాలి, మన కుటుంబం మధ్య చూపిస్తుండాలి, ఈ సమాజానికి ఒక మాదిరికరంగా మనం చూపిస్తుండాలి. ఎప్పుడైతే మనం ప్రేమించుకుంటున్నామో క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు పవిత్రత ద్వారా మనం ఎప్పుడైతే మనకు మనం కనపరుచుకుంటుంటామో, ఇదే ప్రేమను సమాజంలో మనం కనపరిచినట్లయితే ఒక మైక్ పెట్టి, మెగాఫోన్ పెట్టి ఒక సువార్త చెప్పనవసరం కానీ మనమే ఒక పత్రికలుగా మనం మారవచ్చండి. మనమే ఒక సువార్త పత్రికగా మనం మారవచ్చు. అలాగే రోమా 12:9 మనం చూసినట్లయితే ప్రేమ నిష్కపటమైనదిగాను వీరిని చెడ్డదాన్ని అసహించుకోనుగాను మనం చూస్తూ ఉంటాము. ప్రేమలో ఎప్పుడు కూడా కపటం ఉండదు. ఇందాక చెప్పాను కొండ ఒక 4 రకాలు చెప్పాను కదా. మొదటి 3 కూడా కపటమైనవే. నిన్ను చూశాను కాబట్టి నువ్వు నన్ను చూడాలి, ఇదిగో నీకు నేను ఇచ్చాను కాబట్టి ఇది ఇవ్వాలి అంటే. ఇంకోటి ఏమంటే అట్రాక్షన్తో లోకానుసారమైన ప్రేమ. చూడండి, ప్రేమలోనే కపటం ఉండకూడదు.
ప్రేమలో ఏమైనా ఏది ఉండాలంటే అది అవతల వానికి మేలు కోరినట్టుగా మాత్రమే ఉండాలి. నిస్వార్థం ఉండాలి. గొప్ప విలువైనది ఉండాలి. దేవుని యొక్క విలువలతో కూడినది ఉండాలటండి. మనకి ఎటువంటి ప్రేమను ఆయన ఇవ్వడం జరిగిందో అదే ప్రేమను మనం కూడా ఇతరులకి ఇవ్వాలి. మనకు మనం జీవించాలి. ప్రేమ నిష్కపటమైనదిగాను. ఈ నిష్కపటమే ఉండాలంటే ఉండడం అంటే చెడ్డ విషయాలను చెడుతానని మనకు మనం అసహించుకోవటమే. ప్రేమలో ఈ ఓ 2 ఉంటాయండి. ఒకటి చెడుతనాన్ని అసహించలేకపోతే నిష్కపటము అందులో ఇమిడి ఉంటది. ఒకవేళ అది నిష్కపటం కలిగి ఉంటే చెడుతనాన్ని కూడా కలిగి ఉన్నట్టుగానే. ఎప్పుడైతే చెడుతనాన్ని మనం అసహించుకొని ఉంటామో, ఆ ప్రేమలోని నిష్కపటం ఉండదు, స్వార్థం ఉండదు. ఒకటే ఉంటది విలువైన ప్రేమ. సరతలు లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ ఆయన ఏ విధంగా మనకు చెల్లించాడో, అదే ప్రేమను మనం కూడా కలిగి ఉండాలని రోమా 12 అధ్యాయము 9 అధ్యాయం అంతా కూడా ఆహ్, ఆహ్, ఒక మనిషి పట్ల మనిషి అంటే మనం ఎంత నష్టపోయినా, మనల్ని ఎంత బాధ పెట్టినా, మనం చూపించేది ప్రేమ మాత్రం నువ్వు నువ్వు మేలు కొరకే నువ్వు ఆశించాలి కానీ కీడు కొరకు నువ్వు ఆశించకూడదు అని ఆ అధ్యాయంలో చెప్పడం జరుగుతదండి. ఈ ప్రేమను మన క్రీస్తులో మనం చూడగలుగుతాం. ఎందుకంటే క్రీస్తును చాలా మంది వ్యతిరేకించారు, హింసించారు, దూషించారు. వారి పట్ల తండ్రి వీరేం చేతురు వీరిని తెలీదు కాబట్టి క్షమించుడి అనే మాటను మనం చూడగలిగితే ఎంత ప్రేమ ఉందని చూడండి. వారిని బాధ పెట్టడం జరిగింది, హింసించడం జరిగింది, దూషించడం జరిగింది. తన యొక్క అంగీని విప్పి చ ఎంత అవహేళన జరిగింది అయినా సరే వారిని చూసారు ఎంత ప్రేమతో ఆయన మాట్లాడుతున్నాడంటే ఆ ప్రేమ యొక్క విలువైన మాటను మనం కూడా తెలుసుకోవాలి. మనం కూడా మన జీవితంలో కనపరచాలి. అనేక మందికి మనం కూడా చూపించాలి. రోమా పత్రిక 12 అధ్యాయం అంతా చూసినట్లయితే అందుకే నేను ఆ చివరి కొంచెం మిడిల్ 9వ వచనం చూసినట్లయితే ఇగో నిష్కపటమైన ఉండాలి. చెడ్డదారిని అసహించుకునే స్థాయిలో ఇక మన యొక్క ప్రేమను ఉండాలి. అలాగే ఇంకా దేవుని ప్రేమించవలసిన ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ధ్యానించుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే ఇంకా కీర్తన 97:10 చూసినట్లయితే దేమి దేవుని ప్రేమించవలసిన ఇంకా రీతిలో ఆయన మనం ప్రేమించట్లేదటండి. ఎందుకంటే ఆయన వ్యతిరేకమైన వాటి అన్నిటి మీద అసహించుకోవడమే దేవుని యొక్క ప్రేమ. చివరికి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా మనం విందామండి. దేవుణ్ణి ప్రేమించిన స్థాయిలో మనం ప్రేమించినట్లయితే ఆయనకి వ్యతిరేకమైన ప్రతి దానిని కూడా మనం అసహించుకుంటామంటండి. ఎలాగండి? కీర్తనలు 97:10 వచనం. దేవుణ్ణి మనం ప్రేమించే స్థాయిలో మనం ప్రేమించినట్లయితే దేవుని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించినట్ల అయితే మనలో చెడుతనానికి ఉండడానికి ఆస్కారమే లేదు, అవకాశమే లేదు, వీలే లేదు అంటున్నాడు. చూడండి దేవుని ఏ విధంగా ప్రేమించాలో ఆ రీతిలో మనం నిజంగా ప్రేమించినట్లయితే ఆయనకి ఏది వ్యతిరేకమో మనకు కూడా వ్యతిరేకం కనబడుతుందట. ఆ స్థాయిలో మనం వెళ్ళాలని, ఆ స్థాయిలో మనం బలపడాలని, మన ఆత్మలు బలపడాలని, అలాగే మన జీవితాలు ఇంకా అభివృద్ధి చెందించాలని, ఆ దైవ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మన కుటుంబంలో కలగాలని, అదే ప్రేమ సమాజంలోకి మన ద్వారా తీసుకెళ్లే ఒక గొప్ప ప్రేమ పత్రికలుగా మన జీవితాలు మారాలని ఈ దినం వాక్యం మన మన జీవితంలో ఫలించును గాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్. చక్కగా వాక్యాన్ని బోధించిన జాన్సన్ అన్నయ్యకి వందనాలు. మరి ప్రేమ ఎంతో గొప్పది, అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమ. దాని మీద వాక్యం చెప్పి మమ్మల్ని అందరినీ బలపరిచిన జాన్సన్ అన్నయ్యకి దేవునామంలో వందనాలు. ఆఖరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాము. మన మధ్యలో దండస్ మాస్టర్ గారు ఉన్నారు.